యేసయ్యకు ఈ లోకంలో ఎవరు కూడా సరిరారు. యేసయ్యకు ఈ లోకములో ఎవరు కూడా సరిరారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే మనము సరిరారెవరు యేసయ్యకు అని దైవజనుడు భక్తుడైనటువంటి మరి యేసన్న గారు తన జీవిత అనుభవంలో ఆయన తనని గురించి ప్రభువైన యేసుని గురించినటువంటి యొక్క గొప్ప సత్యాన్ని ఆయన వెలువరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మనము ఆదివారము పునరుత్థాన దినములలో ఆరాధన కొనసాగిస్తూ ఉంటాం. కానీ క్రిస్మస్ ఆరాధన మరియు న్యూ ఇయర్ ఆరాధన అనేది స్పెషల్గా మనకు సంవత్సరంలో వస్తున్నవి. ఈస్టర్ అప్పుడు ఈస్టర్ ఆరాధన, ఆ విధంగా మరి ఆయా సందర్భాలను బట్టి మనకి ప్రత్యేక దినాలు మనకి ఉంటాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క న్యూ ఇయర్ వర్షిప్, నూతన సంవత్సర ఆరాధన అనేటువంటిది మనమందరం కూడా మరి ఈ యొక్క నూతన సంవత్సరము దినమున సంతోషంతో మనము న్యూ ఇయర్ కొనసాగిస్తూ న్యూ ఇయర్ ప్రారంభం అవుతున్నందువలన ప్రాతవి గతించి సమస్తము నూతనమాయను అని లేఖనాలలో వాక్యము చెప్పుచున్న ప్రకారంగా కేవలం లేఖనాలు చెప్పడం మాత్రమే కాదు, పాత స్వభావమును మనం విడనాడి నూతన స్వభావమును కొత్త స్వభావమును ధరించుకుంటూ మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు అనేది మనకు జరుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి మనము లేఖనమును ఈ సమయంలో చదువుకుందాము. ప్రకటన గ్రంథము లేదా దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే వాక్యము ఈ రీతిగా చెబుతూ ఉన్నది. 21వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు నేను చదువుతాను, వినండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనేను, సమస్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంచమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడునయుండును, అతడు నాకు కుమారుడయుండును. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు
మనకు తోడై ఉన్నాడు. మనకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకంలో మానవుడుగా ఆయన జన్మించాడు. ఆయన జన్మను గురించినటువంటి యొక్క విషయాలు మనము గడిచిన డిసెంబర్ మాసములో ఎక్కువగా ప్రకటించబడుతూ క్రీస్తు జననమును గురించిన విషయాలు, సత్యాలు అనేవి, ఆయన మరణము, పునరుత్థానమును గురించినటువంటి యొక్క విషయము కూడా. మరి క్రీస్తు యేసు ప్రభు ఆయన మనతో ఉండటానికి ఇమ్మాన్యుయల్గా వచ్చినటువంటి పరిశుద్ధ దేవుడు. అయితే ఎందుకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు అనేటువంటిది చూస్తే, ఎన్నో రాజ్యాలు యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకమునుపు ఎన్నో రాజ్యాలు, రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఆయన తన రాజ్యమును ఈ లోకములో, దేవుని యొక్క రాజ్యమును భూమి అందును స్థాపించబడాలి. దేవుని రాజ్యము దేవలోకములో, పరలోకములో మాత్రమే మనం చదివిన ప్రకారంగా ఉండటము మాత్రమే కాదు, కానీ అది భూలోకమందును ఆయన రాజ్యము స్థాపించబడాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమతో ఈ సృష్టిని సృష్టించాడు. క్రియేషన్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ సృష్టి అనేది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ లోకాన్ని సృష్టించాడు. మరి లోకాన్ని సృష్టించుటతో ఆయన అంతటితో ఆగిపోలేదు, కానీ దేవుని రాజ్యమును ఈ భూలోకములో స్థాపించుటకు ఆయన ప్రణాళిక కలిగి దేవుడు తన కుమారుని ఈ లోకములకు పంపినాడు. మరియు ఆయన స్త్రీ యందు జన్మించిన వాడై కలిపి 4:4 ప్రకారంగా ఆయన ధర్మశాస్త్రములు లోబడిన వారి విషయంలో ధర్మశాస్త్రములకు లోబడిన వాడై పూర్తిగా పరిశుద్ధంగాను దేవుని యాజకత్వాన్ని ఆయన నిర్వర్తించాడు. ఒక ప్రవక్తగా కూడా నిర్వర్తించాడు. ఆయన ప్రవక్తగా మాత్రమే కాదు, అందును బట్టి ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్తు ఆయన దేవుడే అని యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1 నుంచి 14-16 వచనాల వరకు మనం చదివిన ఆయన దైవత్వమును గురించి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఆయన సృష్టిని మాత్రమే చేయటం కాకుండా ప్రేమతో ఆయన రాజ్యమును ఈ లోకంలో స్థాపించాడు. హల్లెలూయా. అది రాజుల లాంటి రాజ్యము కాదు, కానీ అది పాపము వలన చెడిపోయినటువంటి మనుషులను తిరిగి పునర్నిర్మాణము చేయుటకు ఆయన కంకణం కట్టుకొని, అనగా సత్యం అనే తోలును తన నడుమునకు బిగించుకొని ఆత్మ బలము చేత స్వార్థ ప్రకటించడం ఆయన ఈ లోకములో యుక్త సమయం ఆసన్నమైనప్పుడు ఆయన బోధింప ప్రారంభించాడు. ఏమని మత్తయి 4వ అధ్యాయం చూసినట్లయితే 17వ వచనములో ఈ రీతిగా వాక్యము చెబుతూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది. మత్తయి 4వ అధ్యాయము 17వ వచనము. మత్తయి 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. హల్లెలూయా. ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాడు. ఏ రాజ్యము సమీపించి ఉంది? పరలోక రాజ్యము. ఎందుకంటే పరలోకములో ఉన్న దేవుడు భూలోకమునకు వచ్చినాడు. కాబట్టి
ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క దైవరాజ్యము, దైవత్వపు లక్షణాలు, దేవుని ప్రేమ అంతా క్రీస్తు యేసులో ఉన్నాయి. హల్లెలూయా. దాన్ని భూలోకంలో ఆయన స్థాపించుటకు వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో అంతకుముందు ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా నిరంకుశంగా పరిపాలింపబడుతున్నాయి, బలవంతంగా పరిపాలింపబడుతున్నాయి, మతాల ప్రకారంగా పరిపాలింపబడుతున్నాయి. వారి వారి నియమాలు, ఆచార సాంప్రదాయాల ప్రకారంగా వారు ప్రజలను నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. కాబట్టి ఆయన స్వేచ్ఛతో, ప్రేమతో, సమానత్వంతో అందరిని సమదృష్టితో చూచుచు పరిపాలించుటకు ఈ లోకంలోనికి ఆయన సత్యము బోధింప మొదలుపెట్టాడు. ఎఫెసీ 4:15 చూసినట్లయితే, ఎఫెసీ 4:15 వాక్యము ఈ రీతిగా చెప్పుచూ ఉన్నది. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉందము అని చెప్తూ ఉన్నాడు. ఏమనుంది? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో మనము ఎదుగుదుము. హల్లెలూయా. అన్ని విషయములలో పరిపూర్ణత్వము చెందడానికి దేవుడు మనల్ని కోరుచు ఉన్నాడు. పరిపూర్ణులుగా మనం ఉండటానికి దేవుడు మనల్ని కోరుచు ఉన్నాడు. కాబట్టి ఈ పరిపూర్ణత్వం అనేటువంటిది, ఈ పరిపూర్ణ దిశగా వెళ్ళటం అనేది దేవునికి ఇష్టమాయను. ఎఫెసీ 4:4 చూడండి. ఎఫెసీ 4:4 అక్కడనే 17వ వచనం నుంచి చదవండి. 17 నుంచి ఎఫెసీ 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు కలవారై తన హృదయములను కఠినం వలన తమ మనసులో ఉన్న జ్ఞానము చేత తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. హల్లెలూయా. కాబట్టి అపవిత్రమైన జీవితము, మరి నానా విధములైన అపవిత్రత, అత్యాశ జరిగిస్తూ ఏం చేస్తూ వచ్చారంటే తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుని. సొదొమ గొమొర్రా పట్టణాలు ఆనాడు ఆ విధమైన పాపము చేతన అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. కాబట్టి నేటికి అలాంటి అపవిత్రమైన కాముకత్వమునకును, మరి విగ్రహారాధన సంబంధమైనటువంటి దానికి మరి గురి అయి నశిస్తూ ఉన్నటువంటి అన్యజనుల వరే మీరు వారి పాత స్వభావము, జీవితము, మనసు కలిగిన వారై హృదయ కాఠిన్యము తమలో ఉన్నందువలన వారి అజ్ఞానం చేత వారు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారిని వారై తమ మనసులకు వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. అంటే వారు దేవుని యొక్క సత్యము వారి మనసులో లేదు కాబట్టి ఈలోక జ్ఞానము, ఈలోక ఆశలు, అలవాట్లలో మరి ఆ వ్యర్థతను అనుసరించి నడుచుకొస్తూ అంధకారమైన మనసు గలవారై నశిస్తూ ఉన్నారు. హృదయ కాఠిన్యము అంటే ప్రేమ లేకపోవటం వలన ఇష్టమున్నట్టుగా తమకు తాము జీవించువారుగా ఉన్నారు. కాబట్టి మీరు అలా ఉండకూడదు అని చెప్పి యేసు ప్రభువు తను ఏ విధంగా జీవించాడో ఈ లోకంలో ఆ విధంగానే పరిశుద్ధంగాను జీవించుటకు మరి యేసుని గురించి మీరు విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగా
ఆయన యందు మీరు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. హల్లెలూయా. యేసుక్రీస్తు బోధించిన ఆ సత్యము, ఉపదేశము, ఆ పవిత్రమైన జీవితమును గురించి విన్నవారు కనుక మీరు ఆ విధంగా జీవించకూడదు అని చెప్పి ప్రభువును గురించిన విషయములు ఇందులో రాయబడ్డాయి. కాబట్టి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే 22వ వచనం నుంచి మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ఆ మునుపటి ముందు ఉన్న ప్రకారం అయితే, అంటే మారు మనసు రక్షణ పొందక ముందు ఎలా ఉంటారు అంటే, ఈవెన్ క్రైస్తవులైనటువంటి వారు కూడా మరి మునుపటి ప్రవర్తన ఎలా ఉంది ఆ విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం, పాత స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థత యందు భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఆ పాత స్వభావం వంటి స్వభావము ప్రవర్తన జీవితముతో జీవించువారై ఉండక మీ చిత్తవృత్తి యందు మీ చిత్తవృత్తి యందు ఎలాగుండాలి అంటే మీ ఇష్టానుసారులు పాత ప్రవర్తన బట్టి కాదు కానీ నూతన పరచబడిన వారై కొత్త వారై నీతియు యథార్థత భక్తియు గలవారై. నీతి యథార్థత భక్తియు. దేవుని రాజ్యం అంటే తినుట తాగుట కాదు అని రోమా 14:17లో యేసు రోమా సంఘముతో మాట్లాడినట్లుగా దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని ఏ విధంగా చెప్పబడిందో, మరి నూతన పరచబడి వారి యొక్క జీవితం ఎలా ఉండాలంటే నీతియు యథార్థమైన భక్తియు గలవారై. యథార్థమైన భక్తి అంటే పరిశుద్ధమైన జీవితం, వాక్యం ఉన్నట్లుగా దాన్ని బట్టి నడుచుకోవడం, అంటే దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్వభావం ఏంటి? పరిశుద్ధమైన స్వభావం. ఆయన పాప స్వభావంతో ఆయన ఈ లోకంలోనికి రాలేదు. దేవుడు నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా నా వలె పరిశుద్ధులై ఉండుడి అని లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లుగా ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా నా వలె పరిశుద్ధులై ఉండాలని. అదే విషయాన్ని 1 పేతురు 1వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా అదే మాట, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన గలవారై జీవించాలి. దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన వలె మరి పరిశుద్ధులుగా మీరును సమస్త ప్రవర్తన అంతట్లో అలాగునే జీవించండి అని చెప్పి 1 పేతురు 1వ అధ్యాయం 14-15 వచనాలలో వాక్యము ఆ రీతిగా చెప్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కాబట్టి దేవుని పరిశుద్ధత, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. 14-16 వరకు ఉన్నటువంటి 3 వచనాలలో ఆ రీతిగా చెబుతూ ఉంటున్నాడు. అనగా పాత స్వభావము, పాత అలవాట్లు, పాత జీవితము సమస్తము కూడా మరి అన్యులుగా ఉన్నప్పుడు వారితో కొనసాగి జీవించినట్లుగా జీవించక క్రీస్తు బోధ సత్యము బోధించిన ప్రకారంగా మరి ఆయన నుండి నేర్చుకున్న ప్రకారంగా మరి మనము క్రీస్తు యేసు ప్రభులో నాటబడిన వారై సత్యము అందు మనము ప్రతిష్ఠించబడిన వారై, యేసు ప్రభు తన శిష్యుల గురించి తండ్రిని ప్రార్థిస్తాడు, తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠించు. యోహాను 17వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకంటే నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యము అంటే యథార్థత, నిజము, ఉన్నది ఉన్నట్టుగా, హల్లెలూయా, లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించుకొని ఉన్నదానిని లేనట్టుగా అనేటువంటి యొక్క మరి నటనా జీవితము కాదు, కానీ మరి యథార్థమైనటువంటి యొక్క జీవితము, పాత స్వభావము, పాత
అలవాట్లు, పాత ప్రవర్తన, పాత స్నేహితులు వారందరినీ వదిలి ఆ విధంగా కాకుండా వారి జీవితంలో కూడా మార్పు కలుగునట్లు నూతన స్వభావం అనుసరించిన జీవితముతో క్రీస్తు వలె పరిశుద్ధులుగా మరి జీవిస్తూ ఆ విధంగా ముందుకు కొనసాగటము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకు 127వ కీర్తనలో చెబుతున్న ప్రకారంగా వాక్యము ఏమని చెబుతూ ఉన్నదంటే, యెహోవా ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టువాని యొక్క శ్రమ ప్రయాసము వ్యర్థము. హల్లెలూయా. అవును, దేవుడే తన ఆత్మ ద్వారా వాక్యము ద్వారా మన జీవితము కట్టునట్లుగా మనము పునాది వేయబడినటువంటి యొక్క ఇల్లు కట్టుటకు పునాది ఏ విధంగా మరి పటిష్టముగా రాతి మీద పునాది వేసినట్లుగా క్రీస్తు అనే బండ మీద పునాది వేసి మన జీవితాలను మనము వాక్యం అనే సత్యం ద్వారా యెహోవా ద్వారా కట్టబడి మన జీవితాలు నిర్మించబడి మరి దేవుడే మరి ప్రభుగాను ఆయన మన హృదయ రాజ్యములో పరిపాలించువాడుగాను మరి ఉండి మన జీవితాలను ఏలువాడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యము వేరు. ఆ రాజ్యము సత్య సంబంధమైనది, అది నీతి సంబంధమైనది, అది యథార్థత కలిగి ఉన్నటువంటిది, అందులో ప్రేమ ఉన్నది, అందులో పరిశుద్ధమైన బంధాలు సంబంధాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి యొక్క జీవితము జీవించుటకు క్రీస్తు యేసు ప్రభువు మరి ఈ లోకములో మరి అట్టి జీవితాన్ని నిర్మించి మన యందు మరి ఆయన మరి నివాసమై ఉండి మరి ఆయన మనల్ని తనకు పిల్లలుగా చేసుకొని మరి పరిశుద్ధుల వలె అని FC 5వ అధ్యాయంలో పలుకుచున్నట్లుగా పరిశుద్ధ పిల్లల వలె మీరు ఉండుడి, జీవించుడి అని చెప్తూ మరి ఆ విధమైనటువంటి మాటలు అక్కడ పలకటము జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, FC 5లో మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు. కాబట్టి మరి పరిశుద్ధమైన పిల్లలుగా, ప్రియమైన దేవుని పిల్లలుగా మీరు నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు, మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగవు. హల్లెలూయా. అంటే పరిశుద్ధులకు అలాంటి పోకిరి మాటలు మరియు సరసోక్తులు, బూతు మాటలు అట్లాంటివి పరిశుద్ధులైనటువంటి పిల్లలకు తగవు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన రాజ్యాన్ని నిర్మించి ఇక్కడ మరి మనతో కూడా నివాసము చేయటానికే ఆయన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూచితిని అని మరి యోహాను తన దర్శనమును బట్టి మరి ఇక్కడ దర్శన లేదా ప్రకటన గ్రంథంలో రాయబడిన సత్యములు మనము ఇక్కడ తన దర్శనము నెరవేర్పు అనేటువంటిది మరి పరలోక సంబంధమైనటువంటి ఈ యొక్క రాజ్యము ఈ భూలోకములోను మరి ఆయన రాజ్యము వచ్చునుగా కానీ యేసుక్రీస్తు తండ్రిని ఇలా ప్రార్థన చేయుడి అని చెప్పి నేర్పించినట్లుగా పరమందు వలె ఆయన రాజ్యము భూమి యందును వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరమందు దేవుని దూతలు నిత్యము ఆయన స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరుస్తూ ఉండినట్లుగా మరి సత్యమును బట్టి మరి వారు ఆ సత్య సంబంధమైనటువంటి దేవుని రాజ్యములో వారు ఉన్నారు. కాబట్టి మరి కొత్త భూమి కొత్త ఆకాశము, మొదటి ఆకాశం అంటే మొదటి భూమియు గతించిపోయేను, అవి పాతవి. కాబట్టి సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూతిని. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రములు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి
తోడయుడును. ఆయన వారి కన్నుల ప్రతిభాష్మ బిందు తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు? సింహాసీనుడు అయిన ఆయన నుండి ఇదిగో ఒక స్వరం విన్నానని చెప్తున్నాడు. సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకము నిజమైనవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. సమస్తము నూతనమైన అంటే సమస్త స్వభావములో కూడా దుష్టత్వం అంతా వదులుకొని పేతురు లేఖలో పలుకుచున్నట్లుగా ఎంత మాత్రము కూడా చెడు అనేటువంటిది మానవుని ఈ యొక్క ప్రవర్తన అనగా తన యొక్క నడవడికలో ఎంత మాత్రం ఉండకుండా పరిశుద్ధముగా మనము దేవుని వలె జీవించాలి అని ఆయన పోలికలు మనం సృష్టించినాడు. కాబట్టి ఆయన రాజ్యం అందుకే క్రీస్తు ద్వారా ఈ భూలోకమందు మరి స్థాపించాడు. కాబట్టి దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు మతాన్ని స్థాపించడానికి రాలేదు ఈ లోకంలోని, కానీ మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ఏంటి అది? దేవుని మార్గము. హల్లెలూయా. దేవుని యొద్దకు మార్గము. దేవుడు పరిశుద్ధుడై ప్రేమమయుడై జీవించినట్లుగాను, ఆయన ఉపకారి అయి సహాయకుడై జీవించినట్లుగాను, మరి ఆ విధమైన పరిశుద్ధమైన జీవితమును, మరి ఆదర్శమైన జీవితమును మనము కూడా జీవించడానికి ఆ మార్గము యేసే. ఆయన వలె జీవించాలని ఆ పరిశుద్ధ జీవిత ఆదర్శం చూపించడానికి మరియు జీవించడాలని మరియు విజయ మహోత్సవముగా ప్రేమతో కొనియాడటానికి వచ్చాడు. హల్లెలూయా. అంటే అది ఆయన ఆ విజయ మహోత్సవం సంఘమును ఆయన పరిశుద్ధముగాను పెద్దకొస్తున్న దినములో పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు అగ్ని జ్వాలలు వారిని ఆవరించి వారిని పరిశుద్ధతలో పరిశుద్ధ జీవితంలోనికి ఇంకా నడిపించడానికి క్రీస్తు బోధలు ఈ లోకమందును తదుపరి దేవుని ఆత్మ వారి తోడయుండి వారితోనే ఉండి ఈ ప్రకటన గ్రంథములో మనము ఆయన వారితో కాపురమున్న వారు ఆయన ప్రజల ఎందరు దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండి మరి ఆయన వారిని ఏలును. కాబట్టి దేవుని స్తోత్రం. వారిని పరిపాలించును. దేవుని ఆత్మ ఆ విధంగా మనతోనే ఉండే మనల్ని సత్య మార్గమందు ఆయన జీవము శక్తిని పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి మన పరిశుద్ధతోను ప్రేమతోను జీవించుటకే ఆయన నూతనమైన రాజ్యమును ఈ భూమి యందు అది మన హృదయమందును మన మానవ స్వభావమందును మన ప్రవర్తన అంతటిలోనూ ఆయన ఉండుటకు ఆ రాజ్యమును ఆయన ఆ విధముగా స్థాపించినాడు. అది సంఘముగాను, అది మహిమగల సంఘముగాను, క్రీస్తు సంఘముగాను ఉండటానికి ఆయన మరి ఎఫెసీ 5వ అధ్యాయములో ఆయన వాక్కు చేతను ఆయన ఉదక స్నానము చేతను కడిగి ఆయనే ఆ శరీరం అంతటికి శిరస్సై ఉండి, అంటే సంఘం అంతటికి తాను శిరస్సై ఉండి ఆయన మరి ఆ యొక్క పరిశుద్ధ సంఘము రాజ్యమును మరి స్థాపించి నడిపించువాడుగా వారై ఈ లోకంలోనికి వచ్చి జీవించి ఆ ఆదర్శ మార్గమును మరి ఆ నడిపింపును ఇచ్చి ఆయన ఆత్మ ద్వారా మరలా మనతో ఉంటూ అట్టి నవీన స్వభావమును కలిగి జీవించుటకే క్రీస్తు మరి ఆయన నూతన స్వభావము నూతనమైనటువంటి నూతన ఆత్మశక్తినిచ్చి ఆయన మనలో జీవిస్తూ మరి క్రీస్తు రాజ్యాన్ని మరి ప్రపంచ దేశాలలో ఆయన మరి ఈ యొక్క క్రీస్తు రాజ్యాన్ని మరి ప్రేమ, సమాధానము, సంతోషము, మరి ఆ విధమైన అవినీతి, అక్రమము తొలగించి పాప సంబంధమైనటువంటి చెడుని, అనైతిక విలువలతో కూడిన వాటన్నిటి నిర్మూలన చేయటకే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చి అది మన యొక్క మానవ హృదయము, మన ప్రవర్తన, మన ప్రకృతిలో అనగా మన స్వభావంలో సత్యమును ఆయన నింపి స్థాపించి నడుమునకు గట్టిగా బలముగా కట్టుకొని మనము ఆయన దేహముగా సంఘము శరీరముగా ఉంటూ మనము మరి నడిపించబడడానికి ఆయన దేవుని రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని లోకంలో స్థాపించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నా జీవితం లాగే ఉండాలి, మీ జీవితం నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధంగా జీవించాలని ఎవడో పేతురు 14 నుంచి మరి 17 వచనాలలో రాయబడిన ప్రకారంగా మరి అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితము మనలో ఆయన స్థాపించి ఆ యొక్క సత్యములో ప్రతిష్ఠించి ఆ రాజ్యమును మరి ఆది కాండములోని మీరు ఈ భూమండలాన్ని ఏలుడి
అని చెప్పి అధికారం ఇచ్చి, మరి ఆ అధికారంతోనే మరొక నూతన సంవత్సరము దయా కిరీటం అనేటువంటి నూతన వత్సరాన్ని 2026వ సంవత్సరం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరి లైవ్లోను లేకపోతే వీడియోలోను మరి వింటున్నటువంటి వారు, మరి వీడియోలో చూస్తున్నటువంటి వారికి కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. 2026వ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరముగా మనము జీవిస్తూ ఆయన రాజ్యము, మరి మన యొక్క సంఘాలు, మన కుటుంబాలు, మన జీవితాలలో పరిపూర్ణత చెందిన వారిగా, మరి పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క పరిపూర్ణత మనలో నిలిచి నూరంతల ప్రతిఫలం చేత జీవిస్తూ, మరి ఆ రాజ్యమును ఇంకా మన ద్వారా ఈ లోకంలోను స్థాపించుటకు సత్యమును మనమంతా మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థను ప్రకటించండి, విని నమ్మిన వారు రక్షింపబడుదురు అని చెప్పినాడు. హల్లెలూయా. అంటే పాపం నుండి క్షమించబడి వారి పరిశుద్ధతలోనికి వచ్చేదరు. కాబట్టి పాపములో ఎవరు నశించకూడదు అని మనం ఒకప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు మనం నశిస్తూ జీవించాము. సమాధానం లేకుండా మరి ప్రేమ లేకుండా జీవించిన వారమే. కానీ దేవుని ద్వారా కలిగిన మార్పు, పరలోక రాజ్యం ఇదిగో సమీపించున్నది, వారు మనసు పొంది సువార్తను విశ్వసించుడి అని మత్తయి 4:17 ప్రకారంగా పరలోక రాజ్యం ఆ విధంగా మార్పుతో కూడినటువంటిదై మంచి మనసు కలి వారికి సమాధానము ఈ భూమి మీద దేవుడు వసగుతూ అట్టి సమాధాన సంతోష జీవితము, మరి ఆ యొక్క స్థిర మనసుతో నమ్మువారికి పరిపూర్ణ శాంతి సమాధానం ఉంటుందని యెషయా 26:3 పలికినట్లు అట్టి సమాధానము సంతోషముతో జీవిస్తూ, మరి దేవుని యొక్క రాజ్యము మరి నిర్మాణములో దేవుడు తన ఆత్మ ద్వారా మరి యెహోవా ఇల్లు అంటే సంఘమును కట్టన ఎడల, జీవితాలని కట్టన ఎడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమన్నట్లుగా దేవుని స్తోత్రం. మరి అది మనలో ఆయన రాజ్యం పరిపూర్ణమవుతూ మన ద్వారా ఆయన ఆత్మ పనిచేయచ్చు. మరి ఇతరులలో కూడా దేవుని రాజ్య నిర్మాణము కొనసాగుతూ ఏ ఒక్కరు నశించకుండా అందరూ అంతటా మారుమనసు పొంది రక్షింపబడాలనేటువంటి దేవుని యొక్క సంకల్పము యేసు నామములో నెరవేరునుగా. కానీ మనం విష్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్. 2026వ సంవత్సరంలో దేవుని రాజ్యం ఇంకా బహుగా మన దేశంలో, మన ప్రాంతములలో, మండలాల్లో, పట్టణాలలోను, మన రాష్ట్రాలలోను కట్టబడినట్లుగా ప్రార్థించుదాము. దేవునికి స్తోత్రము. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడమైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరం 2026వ సంవత్సరము ప్రభు స్తోత్రం. మరొకసారి దయా కిరీటం అనేటువంటి ఈ యొక్క సమయాన్ని, సంవత్సరాన్ని మాకు ఈ దినమున ప్రభు మీరు ఆరంభించి వసగినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము. పరిశుద్ధుడా, మేము మరొకసారి ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరము కాలాన్ని 26వ సంవత్సరమును మేము ప్రభు మీ మహిమార్థం ప్రత్యేక విధంగా ప్రభు ఇంకా మాలో ప్రభు ఎలాంటి ప్రభు స్తోత్రం మీకు ఇష్టము లేనివి ప్రభు స్తోత్రములు లేకుండా మేము మీ ఇష్టానుసారంగానే అయ్యా, మీ చిత్త ప్రకారంగానే, మేము తండ్రి చిత్త ప్రకారంగానే మీరు జీవించినట్లు మేము మీ ఇష్ట ప్రకారంగా జీవించి మీ రాజ్యము మాలో వచ్చునుగా. కానీ మీ చిత్తం పరమందు నెరవేరినట్లు భూమి అందును యేసయ్య నామములో నెరవేరునుగా. కానీ ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2026వ సంవత్సరము దేవునికి స్తోత్రం. విష్ యూ హ్యాపీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Listen.